సో అయితే ఇప్పుడు నేనైతే ఎక్కడికి వెళ్తున్నానంటే చెరువులోకి వెళ్తున్నాను. మొన్న రీజన్ మీకు చూపించాను కదా, అది చేపలకు మీద పెట్టింది ఆ పడవ వెళ్తాం. ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను కదా, ఒక నైట్ దాంట్లో వీడియో తీస్తానని చెప్పేసి. సో అయితే ఇప్పుడు బయలుదేరుతున్నానండి. నేను ఇంకా ఆ చెరువు అన్న, అదేవిధంగా ఇంకో మనిషి నా ఫ్రెండ్ వంశీ వేరే ఉంటుంది కదా. సో అయితే మేము ముగ్గురు వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మీకు చెప్పిన విధంగా అక్కడ ఏదో ఒకటి హంట్ చేసి ఏదో ఒకటి వేటాడి చేపలు కానీ అలాగే ఏదైనా చేసిన తర్వాత ఇంకా అక్కడే ఫ్రై చేయటం. అందుకని చెప్పేసి చిన్న స్టవ్ కూడా తీసుకెళ్తున్నాం, చిన్న గ్యాస్ పొయ్యి, అదేవిధంగా మసాలా, అదే ప్యాన్, తవ్వ అవన్నీ తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు పైనంగా వివరంగా. చూస్తానండి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంది అండి. నైట్లో పడవ మీదకి తెచ్చేసాం, మనకు కావాల్సిన సామాగ్రి అనేది తెచ్చేసాం. ఇప్పుడు గ్యాస్ పొయ్యి, అదేవిధంగా దాంట్లో స్టవ్ అవన్నీ ఉన్నాయి, అవి పెనం, మసాలా అలాంటివన్నీ ఉన్నాయి. నీళ్ళు పని అక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నడి మధ్యలోకి వెళ్ళి అక్కడ ఒక వల వేసి ఒక 4-5 చేపలు పడతాం. పట్టి వాటిని ఏ విధంగా పులుసు చేస్తాం, అదే పులుసు అనేది ఫ్రై చేస్తాం అనేది కనబడుతుంది కదా. ఈ ఏడ వచ్చేసి మనది తౌడు కట్టలో ఉంది, ఇది దీని పొజిషను. మధ్యాహ్నం చూడటానికి వచ్చామండి. చూడటానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పడవ కంట్రోల్ కాక గాలి కొట్టుకొచ్చి మొత్తం ఈ చివరికి వచ్చేసింది, ఊరి చివరికి వచ్చేసింది. అప్పుడు రాలేకపోయాం. ఇది కనబడుతుంది కదా, ఇదంతా చెరువే. ఉండు, ఇగో వీడు వచ్చేసి నా ఫ్రెండ్, వీడు తోలుతుండు. ఇట్రా అయితే దారి ఇది, ఇదిగో తోడు కట్టలే. ఇగో అంటే మనకు కావాల్సిన సామాన్ని లోన్ పెట్టేసుకుంటున్నాం. గ్యాస్, అదేవిధంగా అదే పెనం లాంటిది బాండి, అదేవిధంగా ఇంకేంటిదా వాటర్ బాటిల్ అలాంటి సామాగ్రి మొత్తం తీసుకుని అయితే బయలుదేరుతున్నాం. సో అయితే ఈరోజు వచ్చేసి హంటింగ్ అండి. చెరువులో పోతే దానా జాగ్రత్త రా, ఐదిరా. హలో బయలుదేరాం. ఇది కనబడుతుందా? ఎత్తాను. సో అయితే పడవ ఎక్కి అందరం బయలుదేరామండి. అయితే ఫస్ట్ అయితే ఒక కనబడింది, అది వచ్చేసి దాని పేరు పుల్లకోడి అంటారు. అది నాటుకోడికి ఏం తీసిపోదండి, సేమ్ నాటుకోడి టేస్టే వచ్చింది అది కూడా. సో అయితే కౌజులు మీకు కౌజు పెట్టెలు ఐడియా ఉంది కదా, కౌజు పెట్టెలు కానీ ఈ పుల్లకోడి, నాటుకోడి ఇవన్నీ ఒక సిమిలారిటీస్ వస్తాయి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి లైట్ వేసి ఉన్నాం. అటు పక్క అదే మా అన్నయ్య ఏం చెప్పే కదా, అన్నయ్యతో కొడతాడు కాటుబోలతోటి. అయితే మిస్ అయిందండి ఫస్ట్ ఇది అయితే. ఏమో కానీ మా రాత అయితే అసలు ఏం బాగలేదు, అన్నీ తప్పించుకుపోయాయి. ఆస్తి వెళ్ళాం కానీ ఒకటి కూడా పర్లేదు. అంటే పడవ కంట్రోల్ కాక, అది కాక పడవ సరిగ్గా నడపడం రాక మాకు అది తప్పిపోయినాయి. తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాం. వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి అండి. అసలుకి ఒక్కడు కూడా దొరకక, ఏదో చివరిలో ఒకటి దొరికిందండి. అది మీకు ముందు వీడియోలో కనబడితే చూస్తూ ఉండండి. ఇంకైతే అక్కడ తప్పించుకుపోయిన తర్వాత ముందుకైతే వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కనబడుతుంది కదా, ఆ జమ్ము దగ్గర ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళాము. అక్కడ స్లోగా మళ్ళీ పడవ నెట్టుకుంటా జాగ్రత్తగా వెళ్తే అక్కడ ఒకటి ఉంది. దాన్ని ఏ విధంగా కొట్టామంటే కనబడుతుంది కదా, పుల్లకోడి అంటారు దాన్ని. దాన్ని వచ్చేసి కర్రతో కొట్టామండి. అంటే కాటుబోలతో కొట్టిన పని అవుతుందని చెప్పేసి కర్రతో అయితే కొట్టాము. కర్రతోటి అదే తెడ్డేసే కర్రతోనే ఒక్క దెబ్బ కొట్టగానే దెబ్బ పడ్డది. ఇది కనబడుతుంది కదా, దాన్ని పుల్లకోడి అంటారు. స్లోగా వెళ్తున్నాం చూడండి, అసలు పడవ అయితే శబ్దం లేకుండా వెళ్తున్నామండి. ఇంకా అయితే దానికి ఇప్పుడు లైట్ వేస్తే మళ్ళీ మనుషులు కనబడుతుందని చెప్పి బ్లింక్ వేసాం. అది ఎమర్జెన్సీ లైట్ అంటుంది దాన్ని. ఆ బ్లింక్ లైట్ అయితే వాటి కళ్ళు బ్లర్ అయ్యి అక్కడికి నిలయ్యి ఉంటాయి. ఇంకా అప్పటికైతే ఇంక చూడండి, ఇప్పుడు ఉండి ఒక దెబ్బ కర్రతో ఒక దెబ్బ కొడితే అది కింద పడితే తర్వాత దాన్ని తీసుకొని ఇంకా మన పడవలోకి అయితే చేర్చుకున్నాం. అదే దానికి అర్థమైపోయింది వీళ్ళు దగ్గరకు వస్తున్నారని చెప్పేసి. సౌండ్ వచ్చేసరికి అది పోతుంటే ఇంకా ఒక్క దెబ్బ గట్టిగా సరిచాం కర్రతోటి. అది సరంగా కింద పడితే మళ్ళీ ఇంకో దెబ్బ అయ్యగానే ఈ మూలకి వచ్చింది, మళ్ళీ ఆ మూల నుంచి మళ్ళీ పడవలోకి వచ్చింది. మళ్ళీ పడవకి వస్తే ఇంకో పట్టుకుని నాన్నగా తీసుకున్నాం. అది పుల్లకోడి దాని పేరు. నేను తీసిపోతుందండి అసలుకి.
సో అయితే మేము చెరువు అంతా తిరిగాము, కానీ మా దరిద్రం ఏందో అది తప్ప ఇంకేం పడలేదు. ఇంకా దాన్ని ఏం చేస్తానని చెప్పేసి మెలకుండా ఇంటికి అయితే వెళ్దామని నిర్ణయించుకున్నాం. అయినా కానీ ఇంటికి ఇంకొంచెం ముందుకు పోదామని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం చెరువులోకి. వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ మిస్ అయిపోతా ఉన్నాయి. ఇంకా ఈ దొరికేటట్టు లేవులే అని చెప్పేసి చెరువు అంతా తిరుగుతూ నైటు 11 ఆ మధ్యలోంది. మళ్ళీ ఉండకుండా ఒకటి కనపడింది. దాని దగ్గర కూడా వెళ్ళామండి. దాని దగ్గరికి వెళ్ళి అయితే పడవ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మాకైతే పడవ అంతగా నడపడం రావట్లేదు. ఆ పడవ నడిపే దాన్నయ్యే వాటిని పట్టే దాన్నయ్యే కాబట్టి అన్నీ కొంచెం కష్టమైపోయింది. అందుకని చెప్పేసి ఇంకా చేసేది ఏమి లేని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం సాయంత్రానికి అయితే. అప్పుడు ట్రై చేసాం, చూస్తాను దాన్ని స్లోగా వెళ్ళి కొట్టడానికి ట్రై చేసాం, కానీ అది పడలేదు, తప్పించుకొని పోయింది. చూసేయండి చెరువు వాతావరణం అయితే నైట్ టైంలో అసలు ఏ విధంగా ఉందో. నిశ్శబ్దంగా ఉందండి అసలుకైతే. చెరువులో అయితే లైట్ వేయగానే చెరువులోకి చేపలు అటుపక్కకి ఇటుపక్కకి దూకుతూ ఉన్నాయి. అసలు చూసేయండి, అది ఏంది పచ్చ రంగులో ఉన్నాయి పెట్లు అయితే చాలా ఉన్నాయండి చెట్టు నిండా. అవి చూడటానికి చాలా బాగున్నాయని చెప్పేసి వాటిని రికార్డ్ చేశాను. ఇప్పుడు మేము లైట్ అయితే అసలు అవి ఎగిరిపోతూ ఉన్నాయి, అటు బాను ఇటు బాను, ఇంకా అన్నీ అక్కడక్కడే చక్కెరలు కొడుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంగలు అలా చాలా ఉన్నాయి. అయితే వాటిలో బాగుండేది అదొక పుల్ల కూడా ఉంటుంది చూసారా, అవి ఒకటాను అడవి బాతులు ఉంటాయి. అడవి బాతులు కూడా కనపడ్డాయి, కానీ అవి కూడా మిస్ అయినాయి. చూసిందల్లా మిస్ అయిపోయింది, కానీ ఎవరేమనుకున్నారే కానీ చూసిందల్లా మిస్ అయిపోయింది. కానీ ఒకటే పడ్డది. ఇంకా ముందుకి కొనసాగుతూ వెళ్తా ఉన్నాం. అయితే ఆ పడవ అటు ఇటు నైట్లో చాలా ఇబ్బంది అయిపోయింది. అది కాక నలుగురు మనుషులు వెళ్ళినాం, ముగ్గురు అనుకుంటే నలుగురు అయినాం. ఆ నలుగురు మనుషులు అటుపక్క ఇటుపక్క తూలుకుంటూ అసలు అది కాక ఆ కర్ర కూడా తెడ్డేసే కర్ర చిన్న కర్ర అయిపోయింది. చిన్న కర్ర అయిపోయేకి వెళ్ళి ఆ చెరువు అక్కడక్కడ ఎగుడు దిగులు ఉండేది. ఒక చోట బాగా లోతుగా, ఒక చోట తక్కువగా, ఒక చోట పోడు ఇట్లా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పటికే ట్రై చేసాం, కానీ ఒక్కరు కూడా పర్లేదు. ఇంకా నైట్ అంతా 11:30 దాకా తిరిగి చివరికి అయితే మేము ఇంటికి వెళ్దాం నిర్ణయించుకొని వెళ్ళే దారిలో అయితే ఒకటి కనపడింది, చూపిస్తాను, చూస్తూ ఉండండి.
హాయ్ అండి. సో అయితే రాత్రి చాలా లేట్ అయిపోయింది, 12 అయింది. అయినా కానీ ఏం పడలేదు మన వేటలో అయితే. చేపలు దొరికింది, చేపలు ఏమో వల మర్చిపోయి వెళ్ళిపోయాం. సో అయితే అది కుదరలేదు. సో ఇది దారిలో వచ్చేటప్పుడు ఒక చిన్న కాలంలో అయితే ఒక కొరమేలు అయితే దొరికింది. ఒక పావు కేజీ మాత్రం నాకు కొరమేలు అయితే దొరికింది. నేను రాత్రి పట్టుకొచ్చాను. అప్పుడు క్లీన్ చేద్దాంటే కుదరలేదు, రాత్రి చేద్దాంటే కుదరలేదు. ఇప్పుడు చేద్దామని రాత్రి దాన్ని తొట్టులో వేసాను. ఇదిగో తొట్లో ఉంది. రాత్రి అదే అమ్మగారిని తొట్లు వేస్తే తొట్లు అయితే ఆట ఆడుతుంది. కనబడుతుంది, ఫుల్ హుషారుగా ఉంది. ఇదిగో కనబడుతుంది కదా, ఒక కొరమ అయితే దొరికింది రాత్రి. మొత్తం తిరగంగా ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఒక్కటి దొరికింది, దాన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫ్రై చేద్దాం. ఫ్రై అనేది ఏ విధంగా చేస్తానో చూసేయండి, సరేనా? మసాలా తీసుకొని చెప్పాం కదా, ఇంకా ఈ కొరమానికి అయితే నైట్ తీసుకెళ్ళిన మసాలా ఉంది, దాన్ని మొత్తం అప్లై చేద్దాం. ఇది నైట్ తీసుకెళ్ళిన మసాలా ఇది మొత్తం. రాత్రి ఏమో కుదరలా, ఇప్పుడు కుదిరింది. ఈ మసాలా ఒకదాని వేసిపోతే ఒకదాని కుదిరింది. ఇది డైరెక్ట్ బాండి పెనం పెట్టేసి దాని మీద వేయించుదాం. అది పెట్టి పూజ. చిన్న మంట ఆయిల్ వేసేసుకుందాం, కొంచెం వేసేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చేప ముక్క పెట్టేద్దాం. ఇది ఈ విధంగా మనం చేప ముక్క పెట్టేసి ఇట్లా చేప ఉండేది. ఎంతసేపు పట్టిందండి దాన్ని బాగు చేసి అంతా ఫ్రై చేసి తినేసరికి. సో అయితే మేడం లేవగానే పొద్దునైతే బంగాళదుంప కుర్మా కర్రీ చేసినట్ట. రోజుగా ఉంది, ఆకలి అవుతూ ఉంది. అదేవిధంగా తిందాం. అదేవిధంగా నా ఫ్రై కూడా తీసుకొస్తుంది, బాగుంది. కర్రీ సూపర్ ఉంది. ఈ చేప మొత్తం చెదిరిపోయింది, కనపడుతుంది కదా. ఈ చేప అది చెదిరిపోయి చివరికి ఈ విధంగా అయింది. అదేందో నాకు అర్థం కాదు. సర్లే, ఎట్టో ఒకటి తింటే పోయేదిగా. ఎంతైనా చేపలు అన్నట్లు కొరమైన చేప వేరు. ఇప్పుడు అదేం చేప కొరమేనా? ముల్లే ఉండవు, ఎట్టని తినవచ్చు. నాకు కొరమైన ముక్కని ఈ విధంగా అన్నంలో కలుపుకొని సూపర్ టేస్ట్ అండి. సో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన పేజ్ని ఫాలో అయిపోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను.